ఫ్రెండ్స్ చూడండి, ఇది సెకండ్ మ్యూజియము. ఈ మ్యూజియంలో ఏమున్నాయని తెలుసా? కుండలు ఉన్నాయన్నమాట. రాజుల కాలంలో వాడతారు కదా పెద్ద పెద్ద కుండలు. అంటే అక్కడ రాజులు వాళ్ళ ఆస్థానంలో చాలామంది పనిచేస్తుంటారు కదా. ఆ పనిచేసే వాళ్ళందరికీ కూడా భోజనాలు తర్వాత ఏమైనా ఉంటాయి కదా, వాళ్ళకి వడ్డించే కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత పెద్ద కుండల్లో ఏమైనా ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు అనమాట. ఆ కుండలు వీళ్ళు భద్రపరిచారు, అది మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆ పైన చూడండి, ఆది మానవుడు అంటే ఫస్ట్ భూమి మీద మానవుడు పుట్టిన తర్వాత అంటే మనిషి జీవించిన అంటే ఇక్కడ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ రూపాల్లో ఉన్నాడు అనేసిందును వాళ్ళు చాలా క్లియర్గా ఒక ఆర్ట్ గీశారనమాట. చూడండి మీరు, స్టార్టింగ్ ఎలా ఉన్నాడు, సెకండ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్లో ఎలా ఉన్నాడు, 6th 7th 8th వచ్చేసరికి ఆయనకి బాధ్యతలు గుర్తుకొచ్చేసాయి. ఇంకా అంతే, ఇంకా ఆటోమేటిక్గా ఏం చేశాడంటే సూట్ కేసు తీసుకొని జాబ్కి వెళ్తూ ఉన్నాడు. అది కామనే కాబట్టి దానికి ఏం చేయలేము. నెక్స్ట్ ఏంటంటే ఏషియంట్ ఆర్టిఫాక్ట్స్. ఇక్కడ చూడండి, ఇటు చూపించాడు, వాళ్ళు చూపించారు. ఏమో నాకు అర్థం కాలేదు, కొత్తగా ఉన్నాయి ఇవన్నీ. సో మొత్తానికైతే బ్యాంగిల్స్ అనమాట ఇవి. ఈ పైన అయితే బ్యాంగిల్స్ అవేంటివంటే కొన్ని పళ్ళుతో చేశారనమాట. అంటే ఈ సింహం పళ్ళు కానీ ఏమైనా ఉంటాయి కదా, అలాంటి పళ్ళుతో తయారు చేసిన బ్యాంగిల్స్ అంటే ఇవి. ఓర్ నాయన, ఆ కాలంలో ఎలా తయారు చేశారో ఏంటో మరి. ఇక్కడ చూడొచ్చు చాలామంది దేవతా విగ్రహాలు. ఒకప్పుడు రాణివారి పల్లకి అలాంటివి ఉంటాయి కదా, అప్పుడు కొన్ని బొమ్మలు ఉంటాయంట. ఆ బొమ్మలు చెక్కల్లో చెక్కితే శిల్పుల చేత ఏ విధంగా ఉంటాయి అనేసిందును వాళ్ళు చూపించారు. ప్లీజ్ అది చూడండి ఎలా ఉంది ఏంటనేది. ప్రతిసారి కెమెరా కదిలిపోతుంది. సో చూడండి, నేను చూపిస్తాను. చాలామంది దేవతలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు డాన్సింగ్లో ఎలా ఉన్నారు, తర్వాత చేసిన రిమైనింగ్ టైంలో స్టేజ్ మీద ఎలా నిల్చుకుంటారు, ఇక్కడ అన్నీ రాశారన్నమాట వాళ్ళు క్లియర్గా. డాన్సింగ్ టైంలో తర్వాత చేసిన ఈ ఏనుగులు చేసిన ద్వారపాలకులుగా ఎలా ఉంటాయి అనేసి చూపించడం జరిగింది. అన్నీ నీట్గా అమర్చారబ్బా. ఏంటి ఏమైనా చేసిన కళ అక్కడ రాశారు చూడండి మీరు, నీకు అర్థమవుతుంది. కాళీ విత్ దక్ష అంట, దేవతలు ఉన్నారు కదా కాళీమాత అనేసి. ఆ అమ్మవారి విగ్రహము ఈ చెక్క రూపంలో ఉండడం కానీ, తర్వాత వచ్చేసిందో కృతి అంట, కురాతి, ఆమె ఒక దేవతో లేకపోతే ఒక నాట్య మయూరో మరి మనకు తెలియదు అనమాట. డాన్సింగ్ గిరి అంట, ఆ గిరి అని ఆయన డాన్స్ చేస్తే ఎలా ఉంటాడో అనేసి చూపించడము. తర్వాత కాళీ అంటే కాళీ అమ్మవారు ఎలా ఉంటారు, కూర్చున్నప్పుడు ఎలా ఉంటారు, అమ్మవారు నిల్చున్నప్పుడు ఎలా ఉంటారు అనేసి ఆ ఇమేజెస్ మొత్తము ఒక చెక్క రూపంలో మనకు చూపించడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది మ్యూజియము. తర్వాత మ్యూజియం వెనకాల ఇంకో రూమ్లో ఉన్నటువంటి శిల్పాలు, చెక్క శిల్పాలు. తర్వాత ఫైనల్గా నేను మరీ మీకు చూపిస్తానండి. ఫైనల్ ఏమంటే నెక్స్ట్ ఈ రూమ్లో ఏవే ఉన్నాయో కుండలు అవన్నీ చూపించాను కదా మీకు ఇందాక. ఆ ఫైనల్ కుండలు ఇవే అబ్బా, బయట నుంచి చూపిస్తాను మీకు. లాస్ట్ చూడండి, ఇది గవర్నమెంట్ మ్యూజియంలో ఉన్నటువంటి విగ్రహాలు కానీ తర్వాత ఏమన్నా కానీ బయట చూడడానికి మీకు బయట లొకేషన్ చూపిస్తున్నాను. ఈ బయట లొకేషన్లో ఫస్ట్ భూమి మీద ఈ కంగారులు అవన్నీ ఉన్నాయి కదా, ఆ ఉన్నాయి అన్న నిదర్శనానికి అలా పెద్ద ఒక ఇమేజ్ చేశారు వాళ్ళు. ఆ ఇమేజ్ కానీ తర్వాత వచ్చేసిన దేవతా విగ్రహాలు, చాలామంది దేవతలు ఉన్నారు కదా భారతదేశంలో. మహావిష్ణువే దశావతారంలో ఉన్నాడు. తర్వాత ఈశ్వరుడు ఒక ప్రాంతంలో ఒక విధంగా ఉంటాడు కదా. ఆ విగ్రహాలు మొత్తం వచ్చేసింది ఇక్కడ ఉన్నాయి, రాతి విగ్రహాలు. ఇది చూపించాలంటే ఒక 10 రోజులు కూడా సరిపోదు, అలాంటి స్టోరీ ఇది. చూడండి, ఈశ్వరుడు, అవి నంది విగ్రహం, నంది బొమ్మ, తర్వాత ఈశ్వరుని విగ్రహానికి ఎదురుగా ఉంటుంది, అది కామనే. అది ఇక్కడ కూడా చూపించడం జరిగింది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అక్కడ పైన హైవే కనబడుతుంది కదా, అది కన్యాకుమారి పోయే రూట్ అది.